ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు అండ్ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. కొన్ని ఛానల్స్ వాళ్ళు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఇస్తారు అండ్ ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ ఫైనల్ కాదు, మళ్ళీ కొత్త ర్యాంక్స్ ఇస్తారు. మార్క్స్ యాడ్ చేయలేదు ఇంటర్ మార్క్స్ ఇప్పటి వరకు, మళ్ళీ మార్క్స్ అనేవి యాడ్ చేసి కొత్త ర్యాంక్స్ ఇస్తారని చెప్పేసి చాలామంది కూడా చెప్పారంట. వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. చాలామంది కూడా ఫోన్ కాల్స్ చేశారు, మెసేజ్ చేశారు. అండ్ వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. అంతేగాని అందరిలాగా ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్లు వీడియోలో మాట్లాడేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కాదు. ఇదేంటంటే ప్రీవియస్ 5 years నుంచి చాలామందికి మెంటర్షిప్ గైడెన్స్ అనేది ఇచ్చి కొన్ని వేల మందిని ఒక టాప్ కాలేజ్లో సీట్ తెచ్చే విధంగా వచ్చే విధంగా ఆప్షన్స్ అనేవి పెట్టి వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు అండ్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా. అండ్ అందుకని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మేమైతే వీడియోస్ కానీ కంటెంట్ కానీ ఇవ్వము అనమాట. ఎప్పుడైనా మా దగ్గరికి అఫీషియల్ అప్డేట్ లేదంటే ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క అప్డేట్ తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు ఏ యొక్క నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రజెంట్ వచ్చిన మార్క్స్ అనేవి ఫైనల్ కాదు అని చెప్పేసి అంటున్నారు. చాలామందిలో కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు చాలామందికి కూడా ర్యాంక్స్ అయితే ఇచ్చారు. ఏవైతే ఇచ్చారో అవి మీకు ఫైనల్ ర్యాంక్స్ అనమాట. అంతేగాని ఆల్రెడీ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ర్యాంక్స్ అనేవి అయితే చేంజ్ చేయడం అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ చాలామంది ఛానల్స్లో కూడా చెప్పారని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మినిమం నాలెడ్జ్ కూడా తెలియదు, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా తెలియదు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అలాంటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్తారు, కానీ వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోయారనుకోండి, నెక్స్ట్ మీరే బాధపడతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి అయితే మీరైతే వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే ర్యాంక్స్ మార్క్స్ అయితే ఇచ్చారో అవే మీకు ఫైనల్ ర్యాంక్స్ అనమాట. మార్క్స్ కూడాను ఇందులో వచ్చేసి మీకు ఫస్ట్ రౌండ్లో రిలీజ్ చేసిన రిజల్ట్ వచ్చేసి ఇందులో మీకు ఐపీ మార్క్స్ అనేవి యాడ్ చేశారు. చాలామందిలో కూడా ఈ యొక్క డౌట్ అనేది ఉంది. ఐపీ మార్క్స్ యాడ్ చేసి ప్లస్ మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్ తీసుకొని టోటల్గా మీకు ర్యాంక్ అనేది ఇచ్చారనమాట. అంతేగాని చాలామందిలో కూడా ఇప్పటివరకు డౌట్ అయితే ఉంది. ఐపీ మార్క్స్ అనేది యాడ్ చేయలేదంట. ఇప్పుడు నాకు జస్ట్ ఒక 38, 39 వచ్చాయి. నెక్స్ట్ ఐపీ మార్క్స్ ఏమన్నా యాడ్ చేస్తే నేను క్వాలిఫై అవుతానా అని చెప్తాను. ముందు ఎంసెట్లో క్వాలిఫై అవ్వాలంటే 40 మార్క్స్ రావాలి, తర్వాత ఐపీ మార్క్స్ 2 తీసుకొని మీకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఐపీ మార్క్స్ యాడ్ చేయలేదని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి. మీకు ఈ యొక్క ర్యాంక్ కార్డులో మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఐపీ మార్క్స్ చూడండి, 600కి 597 వచ్చాయి, అంటే 24.87% అయితే వచ్చిందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 24.87 కదా, ఐపీ 25కి 24.87 వచ్చింది. నెక్స్ట్ మరి ఎంసెట్ చూడండి, ఎంసెట్లో మ్యాథ్స్లో 34, ఫిజిక్స్లో 12.57, కెమిస్ట్రీలో 14.76, టోటల్గా 61 అయితే వచ్చాయి. అంటే 61 అంటే మనకి 75%కి 28.97. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ 2 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 28.97 ప్లస్ 24.87 టోటల్ 53.85 అని అర్థం మీకు. ఈ విధంగా 53 మార్క్స్కి మీకు 13,000 ర్యాంక్ అయితే వచ్చిందనమాట. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. అండ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అంటే మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు ఏంటి అనేది కూడా మీకు చెప్పాను. అప్పుడే మీకు ఒక 50 మార్క్స్ వస్తే చాలు, ఒక 20,000 ఆ రేంజ్లో మీకు ర్యాంక్ వస్తుందని చెప్పేసి, అంటే 50 మార్క్స్కి 20,000 ర్యాంక్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది కూడా కామెంట్లు చేసిన వాళ్ళు లేకపోలేదు. అండ్ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి, కౌన్సిలింగ్ అందరికి ఫస్ట్ టైం కాబట్టి
ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. ఎక్కడైతే గైడెన్స్ ఇస్తున్నారో అందులో జెన్యున్గా గైడెన్స్ అనేది ఎక్కడ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఎక్కడ ఉందో చూసుకొని మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకున్నారనుకోండి, మీరు ఎక్కడ చోట ఒక మిస్టేక్ చేసినా చాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్కే వెళ్తారు తప్ప నో యూజ్ అనమాట వీటి వల్ల. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ యొక్క ప్రాసెస్ అంతా ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకైతే ఐపీ మార్క్స్ అనేవి యాడ్ చేసి ఎంసెట్ మార్క్స్ యాడ్ చేసి మీకు ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మీకు ర్యాంక్స్ అనేవి ఏం చేంజ్ చేయరు, మార్క్స్ అనేవి కూడా ఏం చేంజ్ అవ్వు. ఇప్పుడున్న ర్యాంకే మీకు ఫైనల్ ర్యాంక్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ అండ్ సెకండ్ రౌండ్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఎలా ఇచ్చారో కూడా అది నెక్స్ట్ వీడియోలో కుదిరితే నెక్స్ట్ వీడియోలో మీకు ఒక వీడియో చేస్తాను. సెకండ్ రౌండ్లో రిజల్ట్స్ ఇస్తే ర్యాంక్ కార్డ్ అనేది ఎలా వస్తుంది అండ్ ర్యాంక్ వచ్చేసి పాయింట్స్లో ఎలా ఇస్తారో కూడా మీకైతే చూపిస్తానమాట. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంతవరకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే చెప్పారో అవన్నీ అయితే ఏం నమ్మకండి. వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇది చేయాలని చెప్పేసి మీ మైండ్ అనేది పాడు చేయాలని చెప్పేసి వాళ్ళైతే వీడియోస్ అనేవి అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇష్టం వచ్చిన ఛానల్స్ చూసుకోకుండా ఏ ఛానల్ అయితే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. అప్పుడే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది. వాటికి ఎగ్జాంపుల్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. మన దగ్గర గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి ర్యాంక్స్ కొన్ని వేలల్లో కూడా లక్షల్లో వచ్చిన వాళ్ళకి కూడా టాప్ 10 కాలేజీలో సీట్స్ అయితే రావడం జరిగింది. అది ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకైతే చెప్తాను. ప్రూఫ్తో సహా మీకైతే చూపించి మీకైతే గైడెన్స్ అయితే ఇస్తానన్నమాట. అప్పుడే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ అన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏం అప్డేట్ ఉన్నా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.